హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ వ్లాగ్స్ ఇన్ సింగపూర్. ఈరోజు మేము డిన్నర్ చేయడానికి హిల్వీలో ఉన్న తందూర్ కల్చర్కి వచ్చామండి. ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న రెస్టారెంట్. ఎక్కువగా వస్తూ ఉంటామండి ఇక్కడికి. ఇది నార్త్ ఇండియన్ రెస్టారెంట్ అండి. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, చెఫ్ స్పెషల్ అని ఫిష్ వెరైటీస్ పెట్టారు. ఇక్కడ చాట్, తందూర్ వెరైటీస్ చాలా బాగుంటాయండి. రెస్టారెంట్ ఫ్రంట్ వ్యూ వాళ్ళ మెనూతో కవర్ చేసేసారండి. ఇక్కడ మా ఫుడ్ అయితే వచ్చేసిందండి. ఇది రోస్టెడ్ మసాలా పప్పడ్. ఇది చాలా బాగుంటుందండి. ఆ పాపడ్ని ఫ్రై చేసి దానిపైన ఇలా టొమాటోస్, ఆనియన్స్ వేసిస్తారు. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి దహీపూరి అండి. ఇక్కడ దహీపూరి చాలా బాగుంటుంది. బాగా స్టఫ్ చేసి ఇస్తారు. పూరీస్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. నిహాన్ కూడా దహీపూరి బాగా నచ్చింది. అది ఒకేసారి తినలేడు కదా, కొంచెం కొంచెంగా తిన్నాడు. ఈ పాపడ్ బాస్కెట్ వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇస్తారండి. ఈ పాపడ్ చాలా బాగుంటాయి. ఈ పాపడ్తో వాళ్ళు ఇచ్చే గ్రీన్ చట్నీ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి చికెన్ టిక్కా. చికెన్ టిక్కా కూడా చాలా బాగుంటుందండి. చికెన్ టిక్కా, తందూరీ చికెన్, నాన్, బటర్ నాన్, లచ్చా పరాటా ఇవన్నీ ఈ రెస్టారెంట్లో చాలా బాగుంటాయి. వీళ్ళ మీట్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ చేస్తారండి. చికెన్ కానీ మటన్ కానీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడ మనం ఆర్డర్ చేసుకున్న ఫుడ్ కూడా 1 by 1 సర్వ్ చేస్తారండి. మేము కూడా నెక్స్ట్ డిష్ వచ్చేలోపు సర్వ్ చేసుకుని తినేస్తాము. ఇక్కడ డాక్టర్ గారు అయితే నిహాన్కి చికెన్ పీసెస్ కట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారండి. వాడికి కొంచెం ఇలా తీసిస్తే ఈజీగా తినేస్తాడు. ఇక్కడ మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసింది సమోసా చాట్. ఇక్కడ చాట్స్ అయితే ఇలా శనగలతోనే చేస్తారు. హైదరాబాద్లో, గుంటూరులో నేనైతే బఠానీతోనే తిన్నానండి. బఠానీతో చేసిన చాట్ అంటే నాకు చాలా ఇష్టము. ఇక్కడ శనగలే దొరుకుతాయండి, బఠానీస్ ఎక్కడ దొరకవు. నేను చాలాసార్లు ట్రై చేశాను, షాప్లో వెతికాను, ఎక్కడ నాకైతే దొరకలేదండి బఠానీలు. నెక్స్ట్ మేము వచ్చేసి పన్నీర్ టిక్కా ఆర్డర్ చేసుకున్నామండి. ఆ పన్నీర్ టిక్కా కూడా చాలా టేస్టీగా ఉంది. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. చాలా టేస్టీగా ఉంటుందండి. మసాలాతో కోట్ చేసి ఉంటుంది. పాలక్ పన్నీర్ is memory. This is a curry paneer. Nice, Nihan. Paneer. Like it. Of course you do. Okay, you see, you put your hand on the table, okay? Yeah. And you count, okay, from here. But you don't count 1, 2, 3. You assign numbers to your fingers. 6, 7, 8, 9, 10. Same way this side also, 6, 7, 8, 9, 10. Okay? Now, from 6 times table, you just tell me. Say, for example. 6 times 8. Okay, 6 times 8, 9. This is 6, right? And you said 6 times 8, right? So 6, 7, 8, right? Now, how many fingers here together? 1, 2, 3, 4. 4. So I write 4. Okay. Nobody writes on the piece of paper. We write down. 6 times 8. Wait, 1, 2, 3, 4, right? So put 4. Okay. Now this is 6 and this is 8. The remaining fingers here is 4. Remaining fingers here is 2. So 4 times 2 is equal to 8. You put that 8 here. So 6 times 8 is 48. There's a 3 times table trick. You know the tic-tac-toe table? Tic-tac-toe game, you know? You put a cross, you put a tick, whatever, it has to come in one line, right? Okay, so you know how that table looks, right? Like that. Yeah? Finished? This is the basket. And 2 passes. Chicken tikka masala. Punjabi dal tadka. Jeera rice. ఇది సాఫ్రాన్ రైస్ అండి.
ఇది కొంచెం ప్లెయిన్గా ఉంటుంది కదా, దీంతో పాటు గ్రేవీ కర్రీస్ ఆర్డర్ చేసుకున్నాము. కడాయి పన్నీర్, ఇది పన్నీర్ పీస్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో, ట్రయాంగిల్ షేప్లో కట్ చేశారండి. ఈ సాఫ్రాన్ రైస్తో కడాయి పన్నీర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఇక్కడ రోటీ బాస్కెట్ కూడా తీసుకున్నామండి. దీంట్లో డిఫరెంట్ నాన్స్ వస్తాయి, నాన్, బటర్ నాన్, గార్లిక్ నాన్, దాంతోపాటు లచ్చా పరాటా కూడా ఉంటుంది. ఈ నాన్తో పాటు తినడానికి చికెన్ టిక్కా మసాలా, మటన్ భునా గోష్ అండ్ దాల్ తడకా తీసుకున్నామండి. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నీహాన్ అయితే బటర్ చికెన్ నాన్ ఒకటే ఆర్డర్ చేసుకుంటాడండి. ఈసారి నువ్వు ట్రై చేయాల్సిందే అని చికెన్ టిక్కా మసాలా తీసుకున్నాము, అది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మా ల్యామ్ చాప్స్ కూడా వచ్చేసాయి. ల్యామ్ చాప్స్ అయితే ఇక్కడ చాలా బాగుంటాయండి. చూడండి ఎంత హ్యూజ్గా ఉందో. మటన్ చాలా టెండర్గా ఉంటుంది, చాలా జ్యూసీగా, చాలా బాగుంటుంది. ఇక్కడ మా అందరికీ ఇష్టమైన ల్యామ్ చాప్ అండి ఇది. నెక్స్ట్ డిజర్ట్స్ ఆర్డర్ చేసుకున్నామండి. ఈ రెస్టారెంట్లో మనకి గాజర్ కా హల్వా, గులాబ్ జామున్ అండ్ కుల్ఫీ ఉందండి. ఈ 3 ఆర్డర్ చేసుకున్నాము. గాజర్ కా హల్వా అయితే హాట్గా ఇచ్చారండి. కుల్ఫీ 2 ఆర్డర్ చేసుకున్నాము, ఒకటి తీసుకొచ్చారు, ఒకటి నీహాన్కి, ఒకటి నాగాన్ ఆర్డర్ చేసుకున్నాము, మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారులేండి. నాకు డిజర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్లో స్వీట్ ఎక్కువగా తినేదని కాదండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు స్వీట్ దొరకదు కాబట్టి ఆ ఇష్టం అలా పెరిగిపోయింది. ఈ గాజర్ కా హల్వా, గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. నాకు కుల్ఫీ కూడా వచ్చేసింది. ఈ కుల్ఫీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ తందూరీ కల్చర్ ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి. మేము ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాము. మీరు దగ్గరలో ఉంటే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.